చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలంటే ఏదో అలా రావడం అయితే కుదరదు. అందుకే శ్రీలంకను మభ్యపెట్టి చైనా తన దుష్ట పన్నాగాన్ని అమలు చేస్తోంది. అయితే శ్రీలంక ఈ వలలో ఎందుకు పడినట్లు? మొన్నటికి మొన్న భారత్ విజ్ఞప్తులు విన్నట్లే విని ఇప్పుడు చైనా నావలకు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్లు? హిందూ మహాసముద్ర ప్రాంతంలో భవిష్యత్తులో PLA జలాంతర్గామి కార్యకలాపాలకు మద్దతుగా హైడ్రోగ్రఫీ, హైడ్రోలాజికల్ సర్వేలను నిర్వహించడం ఈ నౌకల లక్ష్యాలుగా తెలుస్తోంది. అయితే బాలసూర్ టెస్ట్ రేంజ్ నుండి నిర్వహించే క్షిపణి పరీక్షలను భారతదేశ తూర్పు బోర్డు బయట ఉన్న చైనా నిఘా నౌకలు కూడా పర్యవేక్షించగలవు. అంతేకాకుండా ఈ నౌకలు విశాఖపట్నం సమీపంలో ఉంచిన భారతీయ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములపై నిఘాను సేకరించే పనిలో కూడా ఉన్నట్లు నేవీ వర్గాలు చెబుతున్నాయి. సముద్ర భద్రతా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా పరిశోధన నౌకలను ఎదుర్కోవటానికి శ్రీలంక ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించే ప్రక్రియలో ఉందన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక SOP ప్రధానంగా విదేశీ పరిశోధన నౌకల ప్రోటోకాల్ను సూచిస్తుంది. సాధారణంగా దేశాలేవి విదేశీ నౌకల నుండి తిరిగి పంపే అభ్యర్థనలను తిరస్కరించవు. ఒక పరిశోధన నౌక తిరిగి స్టాక్ను నింపాలని కోరినప్పుడు ఇది దౌత్య సంబంధాలకు చెందిన అంశం గనుక కాస్త మొహమాటంగానే ఒప్పుకోవాల్సి ఉంటుంది. జర్మనీ పరిశోధన నౌకను తిరిగి నింపటానికి శ్రీలంక నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. అందుకే చైనా నౌకకు కూడా శ్రీలంక ఇబ్బందిగానే సహకరించిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రాబోయే రోజుల్లో మరో ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి పరీక్ష 380 కిలోమీటర్ల కొత్త నోటాంతో బంగాళాఖాతం ప్రాంతంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో చైనా నౌక ఎంతకాలం ఉంటుందో అనేది ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్టు నేవీ వర్గాలు చెబుతున్నాయి. 2019 నుండి భారతదేశ క్షిపణి పరీక్ష కార్యకలాపాలు నిర్వహించాలనుకున్న తరుణంలోనే తీర ప్రాంతానికి సమీపంలో ఇటువంటి చైనా గూఢచారి నౌకలు లేదంటే పరిశోధన నౌకలు ఉండటం ఇప్పటికే చాలా సార్లు భారతదేశం గమనించింది. యువాన్వాంగ్ 6, యువాన్వాంగ్ 5, పియాన్ 6, జియాంగ్యాంగ్ 03, జియాంగ్యాంగ్ 01 నౌకలు భారత రక్షణ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని గతంలో ఊహాగానాలు కూడా వచ్చాయి. కాగా 2 అదనపు చైనీస్ పరిశోధన నౌకలు డయాంగ్హావో, జియాంగ్యాంగ్ 03 ఆధునిక పరిశోధన సాంకేతికతతో కూడినవి కావటంతో వాటిపై ఆందోళన మరింత పెరుగుతోంది. ఇవి ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో చురుగ్గా తిరుగుతున్నాయి. అయితే చైనా ఈ దూకుడు చర్యలకు కారణం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మాల్దీవులు కాగా ఆ తరువాత శ్రీలంక విదేశీ పరిశోధన నౌకలను డాక్ చేయడానికి అనుమతిస్తూ సవరించిన నిబంధనలు. శ్రీలంక వార్తా వెబ్సైట్ ఎకనామిక్ నెక్స్ట్ శ్రీలంక దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిలుక కదురుగామువా వ్యాఖ్యలను ఉటంకించింది. విదేశీ నౌకలపై నిషేధం ప్రకటించింది పరిశోధన ప్రయోజనాల కోసమే కానీ తిరిగి స్టాక్ నింపుకోవటానికి కాదు అని ఆయన వెల్లడించారు. కాబట్టి శ్రీలంక ఉద్దేశంలో చైనా పరిశోధనలకు అనుమతులు ఇవ్వటం లేదన్నది స్పష్టం. అయితే చైనా మాత్రం అదే చేస్తోందనే అనుమానాలు భారత్ బలంగా వ్యక్తం చేసింది. జనవరిలో శ్రీలంక తన జలాల్లోకి చైనా నౌకలు ప్రవేశించడాన్ని ఏడాది పాటు నిషేధించింది. జూలై 2023 సమావేశంలో చర్చించిన భారతదేశ భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు చేసిన అభ్యర్థన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ఉంది. అయితే భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ రెండూ తమ సముద్ర భూభాగాల్లో చైనా నౌకలతో శ్రీలంక సంబంధం గురించి భయాందోళనలను వ్యక్తం చేసిన తరువాత శ్రీలంక ప్రభుత్వం ఏడాది పాటు ఈ నిషేధాన్ని ప్రకటించింది. కానీ ఏడాది గడవక ముందే చైనాకు తిరిగి అనుమతులు మంజూరు చేసింది శ్రీలంక. వాస్తవానికి ఇప్పుడు చైనా శ్రీలంకలో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. దాదాపు 15 బిలియన్ల నిధులు పెట్టుబడితో శ్రీలంకను దాదాపుగా తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇటీవల 2022 ఆర్థిక సంక్షోభం తరువాత శ్రీలంకలో అతిపెద్ద పెట్టుబడి అయిన హంబన్టోటాలోని దక్షిణ ఓడరేవులో 4.5 బిలియన్ల రిఫైనరీని నిర్మించాలనే చైనా ప్రభుత్వ యాజమాన్య చమురు దిగ్గజం సినోపెక్ ప్రతిపాదనను శ్రీలంక ఆమోదించింది. దీని తర్వాత అక్టోబర్ 2023లో చైనీస్ పరిశోధన నౌక షియాన్ 6
శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంక నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ భాగస్వామ్యంతో బీజింగ్ జియోఫిజికల్ సైంటిఫిక్ రీసెర్చ్ గా వర్ణించిన దానికోసం కొలంబో నౌకాశ్రయంలో డాకింగ్ చేసింది. గతంలో ఆగస్టు 2022లో చైనా నౌకాదళ ఓడ యువాన్ వాంగ్ 5 దక్షిణ శ్రీలంకలోని హంబన్తోట వద్ద ఆగింది. ఈ రెండు సందర్భాల్లో భారతదేశం తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రంలో ఈ పరిణామాలపై భద్రతా పరంగా ఆందోళనలను లేవనెత్తింది. చైనా నౌకల్లోని ట్రాకింగ్ వ్యవస్థలు భారత రక్షణ సంస్థలపై నిఘాను సేకరించేందుకు ఉపయోగించవచ్చునని ఆందోళన తెలియజేసింది. ఇక మార్చి ప్రారంభంలో ఒక జర్మన్ పరిశోధన నౌకకు శ్రీలంక అధికారమిచ్చిన తర్వాత కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం తీవ్ర నిరసనను తెలియజేసింది. ఇక ఇటీవల భారత్ చైనా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా చైనా నిఘా నౌక నిజంగా కొలంబో దగ్గర ఆగుతుందా అనేది గమనించాలి. కానీ విశాలమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో బంగాళాఖాతం వ్యూహాత్మక ప్రాముఖ్యత గల ప్రాంతం. అది దాన్ని భౌగోళిక రాజకీయ కుయుక్తులకు కేంద్ర బిందువుగా మారుస్తోంది. ఇక ఇటీవలి నిషేధాలు ఉన్నప్పటికీ చైనా ఓడ జియాంగ్యాంగ్హాంగ్ 01 ఈ జలాల గుండా శ్రీలంక ప్రత్యేక ఆర్థిక మండలికి వెళ్లటం ఒక కీలక మార్పును హైలైట్ చేస్తోంది. ఇటువంటి విషయాలు భారతదేశం వైపు నుండి బహిరంగ వైఖరిని బయటపెట్టినప్పటికీ చైనా లుక్ సౌత్ పాలసీకి సంబంధించిన వాస్తవికతను భారత్ గుర్తించాల్సి ఉంటుంది. అలాగే భారత్ పొరుగు దేశం శ్రీలంకతో ఉన్న దౌత్యాన్ని జాతీయంగా ఉంచటం, మరింత సమతుల్యం చేసే విధానంతో ఆ దేశ దౌత్య స్వభావాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాల్దీవులకు శ్రీలంకకు మధ్య తేడా తెలియటంతో పాటు చైనా దుష్ట పన్నాగాలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు.